సార్, రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ నిప్పుల కుంపట్లా ఉంది పరిస్థితి. ప్రజలు నానా ఇక్కట్లో పడుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ రికార్డు ఉష్ణోగ్రత వల్ల ఉన్న పరిస్థితిపై మీ అనాలిసిస్ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు భారతదేశం ఇప్పుడు వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ సంస్థ ఒక సర్వే నిర్వహించింది ఉష్ణోగ్రతల మీద. అందులో మే 20 తారీఖుల్లో ప్రపంచంలో 100 అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన 100 ప్రపంచ స్థాయి సిటీల్లో 97 ఇండియాలో ఉన్నాయి. ఎంతటి దారుణమైన పరిస్థితి ఈరోజు ఇండియా, ఎంతటి నిప్పులు కుంపట అంటారు చూడండి. ఒక రకంగా ఇంగ్లీష్లో చెప్పారంటే మైక్రో ఓవెన్లో పడేశారన్నమాట. స్విచ్ ఆన్ చేసి మైక్రో ఓవెన్లో పడేశారు ఇండియన్స్ని. 100 టాప్ ఉష్ణోగ్రతలు నమోదైన సిటీల్లో 97 ఇండియాలో ఉన్నాయి. అక్కడ పైన జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజస్థాన్, జైసల్మేరు, బికనేర్ నుంచి ఉత్తరప్రదేశ్లో, ఈవెన్ వారణాసి, ఈ మదురై సిటీల నుంచి, బీహార్లో ఈ పాట్నా, వెస్ట్ బెంగాల్లో ఉన్న ముర్షిదాబాదు, కలకట్టా నుంచి, నార్త్ ఈస్ట్లో అస్సాం నుంచి ఇటు మన మహారాష్ట్ర, విదర్భ, నాగపూర్, మహారాష్ట్ర ఈ కోస్టల్ తీర ప్రాంతాలు మినహాయిస్తే ఈ మొత్తం గుజరాత్, ఎంటైర్ గుజరాత్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, సో అచేతు హిమాచలం ఈ సిటీస్ ఉన్నాయన్నమాట. చిన్న చిన్న సిటీస్ ఘోరం. 47, 50 డిగ్రీలు. కొన్ని లోకలైజ్డ్, ఎప్పుడు కూడా ఒక సిటీలో చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ చూస్తే యావరేజ్ చూస్తారన్నమాట. కానీ కొన్ని లొకాలిటీస్లో అది 50 కూడా క్రాస్ అయిపోద్ది. ఇంకా మైనింగ్ సిటీస్ దారుణంగా ఉంటాయి అన్నమాట. ఈ సమ్మర్లో ఒక నిప్పుల కుంపటి 50 డిగ్రీల సెంటిగ్రేడ్ కొన్ని ప్రాంతాల్లో క్రాస్ అయిపోవడం కూడా జరిగింది. పిట్టలు రాలిపోతున్నారు ప్రజలు. తర్వాత ఈ గుండెపోట్లు కూడా కొన్ని హాస్పిటల్ సూచిస్తున్నాయి. గుండెపోట్లు కూడా ఎక్కువైనాయి, 20% అనేది కొన్ని హాస్పిటల్ సూచిస్తున్నాయి. ఎందుకంటే ఎన్నో ప్రమాదాలు, కిడ్నీ డిసీజ్ ఉన్నవాళ్ళు, లాంగ్ టర్మ్ క్రానిక్ డిసీజ్ ఉన్న, షుగరు, తర్వాత బీపీలు ఉన్నవాళ్ళు ప్రాణాలు గాల్లోనే పోతున్నాయి. ఎన్ని మరణాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ వడగాల్పులతో ఎంతోమంది చనిపోతున్నారు. దారుణమైన పరిస్థితి అనమాట. ఎందుకంటే భారతదేశాన్ని ఉడికించేస్తుంది, కానీ ప్రభుత్వాలు మాత్రం ఏమీ పట్టినట్టు అక్కడ ఉంటున్నాయి. తర్వాత రెండో విషయం ఏంటంటే యూవి. ఇప్పుడు ఎంతోమంది చనిపోవడమే కాదండి, యూవి ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. కళ్ళు, చర్మ క్యాన్సర్స్ ఎక్కువైపోతాయి అనమాట. అసలు క్యాపిటల్ ఆఫ్ క్యాన్సర్స్ అయిపోయింది ఇండియా, ఏదో డయాబెటీస్ లాగా. తర్వాత ఈ వడగాల్పుల వల్ల పంటలు ఎండిపోతున్నాయి. ఎంతో విపత్కర. ఈ మామిడికాయల సీజన్, ఈ వంట సీజనల్ అన్నీ కూడా వడగాల్పులు ఉంటే చాలా పెద్ద ప్రమాదం ఉంటుంది. తర్వాత వాటర్ స్కేర్సిటీ, దానికి అర్థం ఈ వాటర్ స్కేర్సిటీ ఇంకా ప్రమాదం. తర్వాత ఇంకోటి ఏంటంటే పగలు టెంపరేచర్స్ చూస్తున్నారు, నైట్ టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నాయి. నైట్ కూడా ఈ పగలు టెంపరేచర్స్ వల్ల రాత్రులు కూడా నిద్ర పట్టలేని ఒక విపత్కర పరిస్థితి అవుతుంది. దాన్ని నైట్ వడగాల్పులు రాత్రులు కూడా ఉంటాయండి. అసలు దీని మీద రీసెర్చే సరిగ్గా జరగలేదు, వాళ్ళ మీద అసలు ఏమి ఇవ్వడం లేదు. తర్వాత ఇళ్లల్లో ఉన్న వాళ్ళు కూడా వడగాల్పులు తగులుతాయండి, వాళ్ళు కూడా ఫాలో అవుతారు. దానికోసం ఎటువంటి నిబంధనలు, ఎటువంటి సూచనలు కూడా భారతీయులకు మనం ఇవ్వలేనిపోని విపత్కర పరిస్థితులు ఉన్నాయి. ఒకప్పుడు నీటిలో నూయలు తవ్వితే ఎంతో పుణ్యం అనేవారు. ఇప్పుడు అలాంటివి లేవు. మినరల్ వాటర్ పెట్టాలి, అది అయిపోతే మళ్ళీ పెట్టేవాడే లేడు. ఎందుకంటే పల్లెటూరులు కూడా మినరల్ వాటర్ అలవాటు చేసాం. దారుణమైన పరిస్థితి, నీటి ఎద్దడి. దీనికి ఎక్కువగా బాధితులు ఎవరు అంటే స్త్రీలు నీరు మోయడానికి ఇండియాలో వెళ్ళాలి. ఇండియాలో అతి విపత్కర పరిస్థితి అంటే యుద్ధం వచ్చినా, ప్రకృతి విపత్తు వచ్చినా మొట్టమొదటి ప్రభావం పడేది తల్లుల మీద అండి, స్త్రీల మీద పడద్ది. అందుకే వాళ్ళ విద్యా వ్యవస్థ ఉండదు. ఆ నీళ్లు తక్కువైనాయి అంటే వాళ్లే మోసుకెళ్ళాలి. తర్వాత ఇంట్లో గ్యాస్ వెళ్ళిందంటే పొలాలు కొట్టుకెళ్ళాలని వాళ్లే వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఒక తండ్రి బయటికి వెళ్తాడు కానీ తల్లి ఎలారా బాబు అని ఆలోచిస్తారు. మానసికంగా దారుణమైన పరిస్థితి. తర్వాత పిల్లల మీద ప్రభావం పడుతుంది, వృద్ధుల మీద ప్రభావం పడుతుంది. తర్వాత స్టూడెంట్స్, ఇంకా కొన్ని కాలేజీలు అక్కడక్కడ సెమిస్ జరిగితే ఇప్పుడు వాళ్ళు సెలవులు అడుగుతున్నారు. ఎంత అండి, ఇప్పుడు జూన్ 12, 10వ తారీఖులో ఇప్పుడు పెట్టాలి, కానీ ఈ టెంపరేచర్స్ ఇంకొక 3 నెలల పాటు ఉండే అవకాశం ఉంది ఎల్‌నినో వల్ల. కాబట్టి సెలవులని పొడిగించాలి అనే ఒక డిమాండ్ ఉంది. తప్పనిసరిగా పొడిగించకపోతే చాలా విపత్కర పరిస్థితిని భారతదేశం ఎదుర్కొనే అవకాశం ఉందన్నమాట. ఆన్లైన్ క్లాసులు పెట్టుకోండి, ఇంటికాడ నుంచి వెళ్ళనివ్వకండి. ఇది చాలా చాలా అత్యవసరం. ఎందుకంటే స్టూడెంట్స్, టీచర్స్ వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది జూన్ 12న కాలేజీలు పెడితే. ఎందుకంటే ఎల్‌నినో వల్ల ఈ టెంపరేచర్స్ అనేవి వచ్చే 3 నెలల పాటు ఉండబోతున్నాయి. ముఖ్యంగా జూన్ అంతా ఈ టెంపరేచర్స్ ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఎందుకంటే జూలై 15 వరకే ఢిల్లీకి మాన్సూన్ చేరుకు. మన ఇండియాలో మాన్సూన్స్ యొక్క ప్రవర్తన తెలుస్తుంది అనమాట. అంటే జూన్, జూలై అంతా భారతదేశం అంతా టెంపరేచర్స్ ఉండబోతున్నాయి. ఎక్సెప్ట్ ఈ సౌత్ ఇండియాలో ఉన్న కేరళ, అప్ టు తెలంగాణను మినహాయిస్తే మిగిలిన అంతా హ్యూజ్ టెంపరేచర్. కాబట్టి దేశవ్యాప్తంగా నేషనల్ లెవెల్లో ఈ స్టేట్లతో మాట్లాడి
ఈ విద్యా వ్యవస్థ, ఎందుకంటే విద్య అనేది స్టేట్ సబ్జెక్టుకి వస్తుంది కాబట్టి ఈ విద్య ఆన్లైన్ క్లాసులు పెట్టుకోండి, ఇళ్ళలు దాటి వెళ్ళకూడదు. జూన్ ఎండింగ్ అంటే జూలై 1 వరకు స్కూల్స్ ప్రారంభం రీస్టార్ట్ అవ్వకూడదు అనేది ప్రధానమైన డిమాండ్ వస్తుంది. దాన్ని ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు నుంచే మొదలు పెట్టుకోవాలి. తర్వాత స్టూడెంట్తో పాటు కార్మికులు అంటే వ్యవసాయ కార్మికులు విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎంఎన్ఆర్జీ వర్కర్స్ 10 గంటలకు లోపు క్లోజ్ చేయాల్సిన అవసరం ఉందని మనం చెప్పాలి వాళ్ళకి. ఎంఎన్ఆర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మొదలవబోతుంది జూన్ 1 నుండే ఇండియా వ్యాప్తంగా. ఇప్పుడు వాళ్ళందరూ హయ్యెస్ట్ టెంపరేచర్ ఫేస్ చేయబోతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏందనేది ఎవరికి ఏం చేయాలో కూడా తెలియడం లేదు. తర్వాత అందరూ మర్చిపోతున్నారు ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు. వాళ్ళే భారతదేశంలో మానవుల్లో రక్త ప్రవాహం లేదా ఈ యొక్క ఎకానమీలో ఒక రక్త ప్రవాహానికి వారధులు వాళ్ళు. తర్వాత ఈ క్యాబ్ అని, తర్వాత ఆటో డ్రైవర్లని, తర్వాత లారీ డ్రైవర్లని, వీళ్ళందరూ పరిస్థితి ఎవ్వరూ కూడా ఊహించలేదు. ఇనప కొలుముల్లో ఉంటున్నారన్నమాట వాళ్ళు. తర్వాత వెండర్స్, వీధిలో అమ్ముకునే వర్తకదారులు దిక్కు మొక్కు లేదు. వాళ్ళు కొనుక్కునే వాళ్ళు రారు, వీళ్ళు అమ్ముకోకపోతే వాళ్ళకి జీవనాలు నడవు, రథచక్రం వెళ్ళదనమాట వీళ్ళ పరిస్థితి. మరి వీళ్ళకి నష్టపరిహారం ఎవరిస్తారండి? వీళ్ళకి ఎవరిస్తారు? ఎవరైనా ఇప్పుడు అందుకనే భారత ప్రభుత్వం దీని మీద చేయాలి. ఈ డ్రైవర్లు కానీ ఎవరైనా వడగాల్పులకి వడదెబ్బకి చనిపోయినా, ఎక్కువ దీర్ఘకాలికంగా విపత్కర పరిస్థితి వచ్చినా వాళ్ళకి నష్టపరిహారం భారత ప్రభుత్వం చెల్లించాలి, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాలి. తర్వాత ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇంకా ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ సమన్వయంతో ఒక విపత్తు కింద తీసుకోండి. ఇప్పుడే తీసేసుకుని ఈ చలివేంద్రాల నుండి వాళ్ళ యొక్క సూచనలు ఇవ్వడం, సెలబ్రిటీస్ ద్వారా సూచనలు, మీడియా ద్వారా సూచనలు ఇవ్వడం, పబ్లిక్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, పబ్లిక్ వాటి ద్వారా సూచనలు ఇవ్వడం, కలెక్టర్స్ అందరూ రంగంలో దిగడం, ఇవన్నిటినీ నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలని ఇవన్నీ చేయడం ఒక విపత్తుగా పరిగణించండి. క్యాబినెట్ మీటింగులు గంటల పాటు పెట్టి ఇలాంటి వడగాల్పుల మీద మాట్లాడకపోవడం ఏంటి? వచ్చే సూపర్ ఎల్నీనో కోసం మాట్లాడకపోవడం ఏంటి? సూపర్ ఎల్నీనో ఆల్రెడీ ద డేంజరస్ ఇప్పటికే చెప్తున్నారు. వరల్డ్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, యుఎస్ వెదర్ రిపోర్ట్ కూడా చెప్పేసింది 150 సంవత్సరాల్లో అతి డేంజరస్ ఎల్నీనో వచ్చింది. ఒక బుడగలాగా ఉష్ణ ప్రవాహం ఉంది పసిఫిక్ మహాసముద్రంలో. దీని ద్వారా చాలా డేంజరస్ కరువు అనేది ఇండియాలో రాబోతుంది. మరి యూనియన్ క్యాబినెట్ 4.5 గంటల సమావేశం జరిగితే అక్కడే ఉన్న మినిస్ట్రీస్ మధ్యలో సూపర్ ఎల్నీనో అగ్రికల్చర్ కోసం ఎందుకు చర్చ జరగలేదు? తర్వాత క్యాబినెట్, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగులు జరుగుతున్నాయి. ఇక్కడ ఎందుకు సూపర్ ఎల్నీనో వ్యవసాయం కోసం మాట్లాడలేదంటే దట్స్ వాట్ ది డెమోక్రటిక్ డెఫిషియట్ ఇన్ ఇండియా. అందుకే కాక్రోచ్ పొలిటికల్ పార్టీలు వస్తున్నాయి, దారుణంగా వస్తుంది, నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్లు వస్తున్నాయి. మరి ఎందుకు మాట్లాడలేదు? నెత్తి మీదకి వచ్చిన తర్వాత మాట్లాడతారా? ఈ విపత్తు అనేది సింగిల్ కాదండి, ఇది ఒక విపత్తు కాదు. నీటి ఎద్దడి, ఇప్పుడు కరువు అనేది, తర్వాత హయ్యెస్ట్ టెంపరేచర్స్, వడగాల్పులు, వర్షాభావం ఉండడం, లేదా కొన్ని చోట్ల అధిక వర్షం, 4-5 విపత్తులు కలిసి ఈ విపత్తు వస్తుంది. మరి దీనికోసం చర్చించలేదంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, స్టేట్ డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏం చేస్తున్నాయి రాజ్యాంగబద్ధంగా ఉన్నవి అనేది ప్రధానమైన సమస్య. పీపుల్ విలవిలలాడిపోతున్నారు, నిప్పులు కొలిమిలో పడేసి వడగాల్పులతో ఉన్నారు. మళ్ళీ ఈ కొలిమిలి ఇప్పుడు జూన్ 1 మాన్సూన్స్ వచ్చేటప్పటికి టెంపరేచర్ తగ్గుతాయి ఇండియాలో, హ్యూమిడిటీ పెరిగి. కానీ ఈసారి సూపర్ ఎల్నీనో వల్ల మాన్సూన్స్ బ్రేక్స్ రాబోతున్నాయి, మాన్సూన్స్ వర్షాభావ పరిస్థితి రాబోతుంది. కాబట్టి ఈ టెంపరేచర్ జూన్ నుండి జూలై నుంచి ఆగస్టు వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో టెంపరేచర్స్ ఉండబోతున్నాయి. తర్వాత అక్టోబర్ హీట్, సెకండ్ సమ్మర్, ఈ అక్టోబర్ దాకా ఈ టెంపరేచర్, హయ్యెస్ట్ టెంపరేచర్ కొన్ని ప్రాంతాల్లో ఉండబోతున్నాయి. ముఖ్యంగా నార్త్ ఇండియా, ఈ సెంట్రల్ ఇండియా, విదర్భ, ఈ బెల్గాం, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రాంతాల వరకు విస్తృతమైన ఈ డిజర్ట్ ప్రాంతం నుంచి వడగాల్పులు రాబోతున్నాయి. మరి ఎలా? ఈ డ్రింకింగ్ వాటర్ ఇప్పటికే బ్యారేజీలు నిండుకున్నాయి, ఏం చేయాలి? ఈ క్రోర్స్ ఆఫ్ ది పీపుల్, కార్మికులు రోజుకి వెళ్తేనే కానీ దిక్కులేని పరిస్థితి. తర్వాత కరోనా టైంలో బియ్యం ఇచ్చినట్టు ఇలాంటి ఒక కళ్యాణ్ లాంటి ఏదైనా స్కీమ్ నోటి ప్రారంభించండి, చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి. తర్వాత 11-4 గంటల దాకా రావద్దని చెప్పండి. హెల్త్ బులెటిన్లు జారీ చేయండి వడగాల్పులకు సంబంధించి. నేషనల్ కరోనా టైంలో సెంట్రల్లో జాయింట్ సెక్రటరీ హెల్త్ మినిస్ట్రీ నుంచి వచ్చిన ఈ బులెటిన్లు జారీ చేయండి స్టేటు, డిస్టిక్ల వాయిగా. అంతేగాని ఒకసారి ఏదో మాట్లాడి వదలడం కాదు. ఇట్స్ అ వెరీ డేంజర్, ఇట్స్ నాట్ ఏ సింగిల్ డిజాస్టర్ అండి. ఇది ఒక విపత్తు కాదు, 6 డజన్ విపత్తులు దీంతో ఉన్నాయి. ప్రజల్ని రక్షించడానికి పూనుకునే సమయం ఆసన్నమయ్యింది.